అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు అండి. నేను క్షీరాబ్ది ద్వాదశికి ముందే ఈ విధంగా ముగ్గేసుకొని పీటను అలంకరించి పెట్టుకున్న. ముందుగా గణపతి పూజ చేసుకోవాలండి. ఆ తర్వాత తులసి కోట దగ్గర ఉసిరి కొమ్మనుంచుకొని ఏదన్నా విష్ణుమూర్తికి సంబంధించిన విగ్రహాన్ని రాముడు గాని, కృష్ణుడు గాని, వెంకటేశ్వర స్వామిని గాని ఏదన్నా పెట్టుకొని పూజ చేసుకోవాలండి. ఈరోజు పూజ చేయటం వల్ల అనంతమైన పుణ్యఫలాన్ని వస్తదండి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు యోగ నిద్రలో పవలించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారండి. ఆ తర్వాత ద్వాదశి రోజు ఇలా బృందావనంలోకి చేరి అందరికీ దర్శనమిస్తాడండి. ఈరోజు ఆ శ్రీ మహావిష్ణువు ఎంత ఎక్కువ పూజ చేసుకుంటే అంత మంచిదండి. అలాగే దీపాలు కూడా ఎక్కువ వెలిగించండి. ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత పుణ్యం అండి. ఈరోజు 365 ఒత్తులు కూడా వెలిగిస్తారండి. ఈరోజు ఎంత దీపాలు వెలిగిస్తే అంత మంచిదండి. దీపాలు వెలిగించినాక నమస్కారం చేసుకుని ఆ ధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామికి నమస్కారం చేసుకోవాలండి. మీకు